హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది 10th క్లాస్ ఫలితాలైనా ఇంటర్ ఫలితాలైనా ఏవైనా సరే ఫలితాలు చెక్ చేసినప్పుడు చాలా హైరాణ పడిపోతుంటారు. మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ విధంగా మీరు క్లిక్ చేయండి, మీరు ట్రై చేయండి, వచ్చేస్తాయి అనమాట. నేనేం కాదు, గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి. నేనైతే ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఆన్ చేస్తున్నాను. చేసి మీరు రిజల్ట్ కావాలి కాబట్టి మనకు బోల్డ్ వెబ్సైట్ అయితే ఉంటాయి. పలానా ఏ వెబ్సైటే వస్తుందని కాదు. నేనైతే బిఐఏ మనకు చూసారా, మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. అదైతే చాలామంది చెక్ చేస్తారు అనమాట. BIE.AP.gov.in అది చేసిన చాలామందికి కష్టంగా అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన వెబ్సైట్ అది ఒకటే కాబట్టి. మీకు సింపుల్గా మీరు సాక్షి రిజల్ట్ అయినా టైప్ చేయండి, ఈనాడు రిజల్ట్స్ అయినా టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి ఈనాడు రిజల్ట్ టైప్ చేసిన, ఏ టైప్ చేసినా సింపుల్గా ఓపెన్ అయిపోతుంటాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ కాలంలో కనిపిస్తుంది చూసారా, ఈనాడు రిజల్ట్ టైప్ చేస్తున్నాను. అందులో చూడండి, మనకు ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్ అని ఫస్ట్లో ఉంటుంది. ఈరోజు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇది ఫస్ట్లో చూపిస్తుంది. రేపు కానీ ఇంటర్మీడియట్ తెలంగాణ వచ్చింది అనుకుంటే తెలంగాణ ఫస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట, రెడ్ కాలంలో. సో ఇక్కడ ఎస్ఎస్సిని క్లిక్ చేస్తారు. ఏం లేదు, ఇందులో వస్తారు జస్ట్ హాల్ టికెట్ నెంబరు. నేను నాకు తెలిసిన ఒక హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన మీ హాల్ టికెట్ని టైప్ చేయండి, వచ్చేస్తే ఏం లేదు. సింపుల్గా ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకు చూడండి ఇక్కడ రిజల్ట్ అనేది చూసారా డిస్ప్లే అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు ఏ వెబ్సైట్లో ఏ రిజల్ట్ వచ్చినా సరే ఇలాగే మీరు చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్తే ఏమవుద్దంటే సర్వర్లు బిజీ అయిపోవడం, లోడ్ అవ్వడం వల్ల ఎవ్వరికి రావు. చాలామంది రిజల్ట్ రాలేదు చాలామంది తొందరపడుతూ ఉంటారు అనమాట. సో ఈనాడు రిజల్ట్ ఉంటుంది, సాక్షి రిజల్ట్స్ ఉంటుంది, ఏబిఎన్ రిజల్ట్స్ ఉంటుంది, ఇక అఫీషియల్ ఛానల్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట ఇట్లా. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.